రాబోయే 5 రోజుల పాటు మరో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిన్న కళింగపట్నం వద్ద తీరం దాటిన వాయుగుండం ప్రస్తుతం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతుందని, రాబోయే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడనుందని తెలిపింది. కాగా ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెదర్ డిపార్ట్మెంట్ అయితే ప్రకటనలో పేర్కొనడం జరిగింది. సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ను కూడా ప్రకటించారనమాట. ఇక ఉత్తరాంధ్ర మీదుగా ఆవరించి బలపడినట్లు కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. వాయుగుండ ప్రభావంతో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోనూ అనేక చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. వాతావరణంలో భారీ మార్పులు కారణంగా మనకి సముద్రంలో కూడా వాయుగుండం ప్రభావంతో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తూ ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కర్నూలు, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, వైఎస్ఆర్, తిరుపతి, చిత్తూరు కొన్ని చోట్ల అయితే తేలికపాటి వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ విభాగం అయితే పేర్కొనింది. సో మరి మీ ఏరియాలో వర్షపాతం అనేది కింద ఉందో లేదో తెలియజేయండి. సో చాలామంది అయితే వర్షం అనేది దాదాపు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తునే కురుస్తూ ఉన్నాయి. ఇక వాతావరణ శాఖ అధికారులు తెలిపినట్టు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. సో మరో 12 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం. 12 జిల్లాలకి ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. సో ఇలా చూసుకుంటూ పోతే మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు అయితే కొనసాగుతాయి.